ఏపీ రాజధాని అమరావతిలో భాగమైన విజయవాడ నగర ప్రజల్లో నమ్మకాన్ని భరోసాన్ని కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ఎస్వి రాజశేఖర్ ఐపీఎస్. కమిషనర్ కార్యాలయంలో సిపిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇకపై వినూత్న రీతిలో పోలీసింగ్ ఉండబోతుందని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో పాటు సీసీ కెమెరాల పనితీరును మెరుగుపరుస్తామని సిపి చెప్పారు. అదేవిధంగా మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామని, మిస్సింగ్ కేసుల్ని వీలైనంత త్వరగా ఛేదిస్తామని సిపి రాజశేఖర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కమిషనరేట్ కాబట్టి ఇక్కడ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాజధాని ప్రాంతం కాబట్టి ప్రజల్లో ఒక పోలీసింగ్ పట్ల ఒక నమ్మకాన్ని భరోసాని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అంత మునుపు నగర కమిషనర్గా చాలామంది ఇక్కడ విధులు నిర్వర్తించి పోలీస్ వ్యవస్థకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రస్తుత డీజీపీ గారు కూడా నగర పోలీస్ కమిషనర్గా వారు ఇక్కడ వినూత్నమైన సేవలు అందించి ఈరోజు డీజీపీ అధికారి స్థాయికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. సో వారి సూచనలు, వారి గైడెన్స్ తీసుకునేసేసి మనందరం కలిసి పోలీసింగ్ని ఒక వినూత్నంగా దేశంలోనే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో దానికి మనం శాయశక్తులా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది మీకు అందరికీ తెలుసు. ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా ఉంది. సో దాన్ని ఎలాగ మనం పరిష్కరించాలా, దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో, ఎటువంటి పరిష్కార మార్గాలు కనుక్కోవాలనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఫిర్యాదుదారు పట్ల వారిలో ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో టెక్నాలజీని మనము అనుసంధానం చేసుకొని పోలీసింగ్ని ఒక వినూత్నమైన తీరాలకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తే అందరూ కూడా టెక్నాలజీ పెరిగిపోతున్న సందర్భంలో ఫిర్యాదుదారుడికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే తన ఫిర్యాదుని సమర్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీకు అందరూ తెలుసు, డైల్ 100 అనొచ్చు, డైల్ 112 అనొచ్చు, లేదంటే 1930 అనొచ్చు, లేదంటే ఏపీ పోలీస్ సేవ అని మొన్నటి వరకు ఒక పోర్టల్ ఉండేది. అది ప్రస్తుతం ఆపరేషన్ లేదు, బట్ దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ త్వరలో పునరుద్ధరించే ఛాన్స్ ఉంది. సో దాని ద్వారా అయితేనేమి, లేదంటే సిటిజన్ పోర్టల్, హ్యావ్ వన్ సిటిజన్ పోర్టల్, citizen.appolice.gov.in అనే పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదుని చెప్పచ్చు. అదేవిధంగా ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930 ద్వారా వారు తమ సమస్యని పోలీస్ శాఖకు తెలియజేయచ్చు. అయితే వీటన్నిటిలో కూడా కొంత నిర్లిప్తత, కొంత రెస్పాన్స్ సరిగా లేదు అన్న సందర్భాలు కూడా కొన్ని ఉంటుంటాయి. సో వాటన్నిటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే పోలీస్ శాఖకు తమ బాధను చెప్పుకోవడానికి ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నా కూడా ఇంకా ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఏదైతే ఉందో దీన్ని ఇంకా మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని మీద కొంత ఫోకస్ పెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ ఈజ్ అనదర్ సబ్జెక్ట్. సో దాంట్లో ఒక నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సీరియస్ క్రైమ్స్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దానికి చాలా టూల్స్, మనకి టెక్నాలజికల్ టూల్స్ చాలా ఉన్నాయి. సో ఇన్వెస్టిగేషన్ సూపర్వైజ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ట్రాకర్స్ అని ఒక CCTNSలో ఒక టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఉంది. సో అటువంటిని ఉపయోగించుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఉమెన్ సేఫ్టీ మీద వల్నరబిలిటీ మ్యాపింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే
మహిళల పట్ల నేరం జరుగుతుందో అటువంటి ప్రదేశాలను గుర్తించడం, దాన్ని జియో ట్యాగ్ చేయడం, తద్వారా అటువంటి ప్లేసెస్లో పెట్రోలింగ్ పెంచడం, ఇలాగా వల్నరబిలిటీ మ్యాపింగ్ని చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంత వినూత్నంగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా దాదాపు 1800 సీసీ కెమెరాస్ ఉన్నాయని చెబుతున్నారు. అందులో ఎన్ని పని చేస్తున్నాయో ఎన్ని పని చేయట్లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సీసీ కెమెరాస్ని మనం ఇంకా ఎక్కువ ఉంటే మనకి నేరం పరిశోధన కావచ్చు, లేదంటే ప్రివెన్షన్ కావచ్చు, క్రైమ్ ప్రివెన్షన్ కావచ్చు, మనకి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీసీ కెమెరాస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డ్రగ్స్ అనేది మీకు అందరూ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్పారు. అదేవిధంగా గౌరవ హోంశాఖ మంత్రి కావచ్చు, లేదంటే సబ్ కమిటీలో మన ఐటీ శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా డ్రగ్స్ మీద ఒకటే చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలనే ఒక దీంట్లో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా డ్రగ్స్ రహిత సమాజం దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో ఒకసారి సమీక్షించుకొని, ఏం జరుగుతుందో సమీక్షించుకొని దాని మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీకి సంబంధించి మిస్సింగ్ కేసెస్, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పారు. మిస్సింగ్ కేసెస్, ఉమెన్ మిస్సింగ్ కేసెస్, గర్ల్ మిస్సింగ్ కేసెస్, వీటిలో ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎన్ని అన్ట్రేసబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయో చూసుకునేసి ఇమీడియట్గా అటువంటి అన్ట్రేసబుల్ గర్ల్స్ కానీ ఉమెన్ కానీ ఉంటే వాళ్ళని మనం రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గంజా డ్రగ్స్ సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వబోతుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ గత సిపి గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఇక్కడ ఇచ్చినారు. అలా కాకుండా షార్ట్ కోడ్ టోల్ ఫ్రీ నెంబర్ త్వరలో రాబోతుంది. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చిన తర్వాత ప్రజలు గంజా గురించి, డ్రగ్స్ గురించి సమాచారం చేరవేసే విధంగా ఉంటుంది. కాబట్టి సో దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.